భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. తన జీవితం అంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన బాబూజీ స్ఫూర్తిగా మన అందరికీ ఆదర్శనీయులు అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఉండవల్లి నుంచి ముప్పాళ్ల గ్రామానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకి హోంమంత్రి అనిత, మంత్రులు కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్, శ్రీరామ్ తాతయ్యలు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అన్నారు. బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడంతో పాటు జగజ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అనంతరం P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల్లో సీఎం చర్చించారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, ఒక మహనీయుడి యొక్క జయంతి. ఏప్రిల్ నెలలో ముగ్గురు పుట్టారు. ఒకరు బాబు జగజ్జీవన్ రామ్ గారు, రెండోది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు, మూడోది మహాత్మా పూలే గారు. ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు. అందుకనే ఈరోజు నేను ఇక్కడ రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు నేను ఒక ఇంటికి పోయాను. ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఆ కుటుంబాలని ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాను. కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం అవుతూ ఉంటాయి. అర్థమైన వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకోలేని వాళ్ళు భవిష్యత్తులో నష్టపోయామని బాధపడతా ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంలో రాష్ట్రంలో యువ, నూతన పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీని తీసుకువచ్చామని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మన రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు తెలిపారు. దేశంలోనే బెస్ట్ ఇన్సెంటివ్లను అందించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నూతన పారిశ్రామిక విధానం తీసుకురావడంతో పాటు గత ప్రభుత్వం విడుదల చేసిన పాలసీకి సైతం గైడ్లైన్స్ రూపొందించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి ప్రగతిశీల విధానాల కోసం కార్యాచరణ మార్గదర్శకాలను మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాసులు విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని, వారికి అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ తీసుకువచ్చింది, కానీ గైడ్ లైన్స్ రూపొందించలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో బకాయి ఉన్న సబ్సిడీలను కూడా అతి త్వరలోనే విడుదల చేయనున్నామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మరో 2 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, అలాగే మరో 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కనీసం మండలానికో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పనలో భాగంగా ఇప్పటి నుంచే పారిశ్రామిక అనుకూల విధానాలు అవలంబిస్తున్నామన్నారు. దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేలా ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించి అమలు చేయనున్నామని తెలియజేశారు. ఉపాధి, ఉద్యోగ కల్పన ధ్యేయంగా సీఎం ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నామని వివరించారు. P3, P4 విధానంలో ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయనున్నామని తెలియజేశారు. పారిశ్రామికంగా ప్రైవేటు పార్కులు ఏర్పాటు చేయాలన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కంప్లీటెడ్ ఎస్క్రో మెకానిజం లాంచ్ చేసినాము. ఇది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఐడియా
ఆయన చెప్పిండే విధానం నిన్ననే నేను మా సెక్రటరీ గారు డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా వచ్చింది అనుకోండి, ఇండియాలో ఎక్కడ లేదండి. ఇన్సెంటివ్స్ అంటే హెచ్చు తక్కువ అందరు ఉంటారు, టైలర్ మేడ్ జీవోస్ ఉంటాయి. బట్ ఎస్క్రో మెకానిజం పెట్టడంతో ఏమవుతుందంటే ఒక నమ్మకం 100% వాళ్ళకి హిట్ అయిపోతుంది అనమాట. ఒకసారి వాళ్ళ సబ్జెక్ట్ క్లియర్ అయిన తర్వాత ఇన్సెంటివ్స్ వాళ్ళు యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత ఇంకెవరు ఆపేకి ఉండదు అనమాట. డైరెక్ట్లీ హిట్ అవుతుంది, ఎవరు ఇంటర్ఫియరెన్స్ ఉండదు అనమాట. సో ఆ మెకానిజం కూడా బిల్డ్ చేస్తున్నాము. స్ట్రెంథన్ చేస్తూ ఈరోజు P4 పాలసీ మీద మనం గతంలో చూసాము. పార్క్ పాలసీలో P4 విధానం తీసుకురావడానికి ఆయన తీసుకొచ్చి దానికి గైడ్ లైన్స్ చేసేదానికి కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా చాలా టైం స్పెండ్ చేసి ఆయన దానికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, సెక్టర్ బేస్డ్ చేయాలి, అలాగే ప్రైవేట్ పార్క్స్ పెట్టే వాళ్ళకి చాలా సునాయాసంగా అప్రూవల్స్ వచ్చేదానికి ఎలాగా, ఎవరు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలని మీద చాలా టైం ఆయన స్పెండ్ చేసి ఈరోజు పాలసీ డాక్యుమెంట్ కానీ గైడ్ లైన్స్ కానీ డిపార్ట్మెంట్ తో పాటు గౌరవ ముఖ్యమంత్రులు కూడా చాలా టైం వేచించి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విజయవాడ లాంటి రద్దీ నగరంలో పార్కులు, వాకింగ్ ట్రాక్లు తక్కువగా ఉన్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కొంతమంది కాలనీ వాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ సహకారంతో పార్కులు నిర్మించుకోవటం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం కూడా మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ మారుతి కోఆపరేటివ్ కాలనీ రోడ్ నెంబర్ 2 ప్రజా సమస్యలపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కినేని పూర్ణచంద్రరావు పార్కును ప్రారంభించి అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు తోపుడు బండి పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటించామని, స్థానికుల కోరిక మేరకు పార్కు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందించడం జరిగిందన్నారు. కార్పొరేటర్ దేవినేని అపర్ణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు నగరపాలక సంస్థ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా కృషి చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ రద్దీ నగరమని పార్కులు, వాకింగ్ ట్రాక్లు అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. చాలా మంది దాతలు ముందుకు వస్తా ఈ కమ్యూనిటీ హాల్ని ఇక్కడ కాలనీ వాసుల ప్రయోజనాలు వాడుకునే విధంగా యోగా ఇటువంటి అన్నిటికీ సరిపోయేటట్టు మెడిటేషన్ హాల్ ఇటువంటి వాటికి సరిపోయే విధంగా తయారు చేస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. తప్పకుండా వాళ్ళ ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగానే ఈ కమ్యూనిటీ హాలు, ఈ పార్కు ఉండబోతుంది. ఇవాళ విజయవాడ లాంటి రద్దీ నగరంలో పార్కులు కరువైనాయి, వాకింగ్ ప్లేసులు కరువైనాయి, కొన్ని చోట్ల కళాశాలలు కూడా అభ్యంతరాలు పెడుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ కూడా దాన్ని విశేషంగా కృషి చేసి ఈ పార్కును డెవలప్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ఈ యొక్క ఆడిటోరియం తయారై రెనోవేషన్కు మళ్ళీ మేము అందరం కలిసికట్టుగా వచ్చి దీని అభివృద్ధిలో పాల్పంచుకుంటామని తెలియజేస్తాం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కాలనీ ప్రజలు ముందుకు వచ్చి సహకారం అందించడం సంతోషకరమన్నారు. ఇవాళ కాలనీ వాసుకు ఉపయోగపడే విధంగా ఒక చక్కటి పార్కుని, దాంతోపాటు జిమ్ పరికరాలని, వ్యాయామం చేసే పరికరాలని, ఇంకొక చక్కటి భవన నిర్మాణం ఉంది. ఆ నిర్మాణాన్ని కూడా స్థానికుల అవసరాల కంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ యొక్క కాలనీ వాసులందరూ కూడా కలిపి దాన్ని ఒక మంచి ఫంక్షన్ హాల్గా చేసుకోవడానికి వాళ్ళు తీర్మానించుకున్నారు. దానికి ప్రభుత్వ పరంగా మా పార్లమెంట్ సభ్యులు కానీ, నేను కానీ, కార్పొరేటర్ గారు కానీ దానికి అనుకూలంగానే అధికారులతో మాట్లాడి వాళ్ళ అవసరాలకి ఉపయోగపడే దాన్ని చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి కాలనీ వారందరూ కూడా సమిష్టిగా దీన్ని డెవలప్ చేసుకునే మార్గం మరి వచ్చింది కాబట్టి దీన్ని వారు బాగా డెవలప్ చేస్తామని చెప్పి అన్నారు. లోపల ఇంకో కమ్యూనిటీ హాల్ కూడా ఉంది, దాన్ని కూడా వారి సొంత నిధులతో మరి ఫంక్షన్స్ అవన్నీ చేసుకోవడానికి వినియోగించుకోవడం, కొద్దిగా ధ్యాన మందిరం లాగా యోగా అది కూడా చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అనేక సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా వదిలివేయబడిన పార్క్ ఈరోజు ఎంత ఉపయోగకరంగా మారిందంటానికి కూడా నిదర్శనం ఈ ప్రభుత్వం వల్లే అని చెప్పి మరి గర్వంగా చెప్పుకోవడం జరుగుతోంది. దీనిలో పెద్దవాళ్ళకి జిమ్ము, చిన్నపిల్లలకు ఆట వస్తువులు, మరి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. మరి ఇలాగూ త్వరితగతిన ఇంకా అనేక రకాల ఇంకా పార్కులు ఉన్నాయి మా వార్డులో, అవన్నీ కూడా డెవలప్ చేయడానికి మరి దానికి పార్క్ సెక్షన్ వారితో కూడా, కమిషనర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారందరి సహకారంతో మరి వెంటనే ఇంకా వాటిని కూడా మళ్ళీ అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి మేమందరం ఎదురు చూస్తున్నాం. నిమ్న జాతి, దళిత జాతి వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. జాతి ఉన్నంతకాలం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి, సేవలను మర్చిపోలేరని తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సింగ్ నగర్ లూనా సెంటర్లో
ఎస్సీ నాయకులు వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 140 కోట్ల మందిని నడిపిస్తోందని, ప్రపంచంలోని ఇంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థ లేదన్నారు. నిమ్న జాతి, దళిత జాతి వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. జాతి ఉన్నంతకాలం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి, సేవలను మర్చిపోదన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగజ్జీవన్ రామ్ కన్న కళ్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేద వర్గాలకు అండగా ఉంటామని ఎన్నికల ముందు చెప్పామని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ పెంచి ఇస్తున్నామన్నారు. నిమ్న, ఎస్సీ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి మహిళకు 3 గ్యాస్ బండలు ఇస్తున్నామని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని తెలియజేశారు. మే నెల నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని, సంవత్సరానికి 18,000 రూపాయలు అక్కా చెల్లెమ్మలకు జూన్ నుంచి వేస్తామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా త్వరలోనే నెరవేరుస్తామన్నారు. ఎస్సీ నాయకులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడే మా ఎస్సీ నాయకుడు వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో ఈ 59వ డివిజన్లో ఆ మహానుభావుడి విగ్రహానికి ఘన నివాళులు అర్పించి, ఆయన ఆశయాలు ఏదైతే బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం భారత ఉప ప్రధానిగా ఆయన పనిచేసినప్పుడు సందర్భంలో కానీ, అలాగే ఇంకొక మహానుభావుడు వెనకాలే ఉన్నాడు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, వాళ్ళ సేవలు, వాళ్ళ ఆశయాలను ఇప్పుడే మననం చేసుకుంటూ భావి తరాలు వాళ్ళ ఆశయాల కోసం అందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేయటం జరిగింది. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. 200 రూపాయలు ఇచ్చే పింఛన్ని ఈరోజు ఈ ప్రభుత్వం 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి ఇస్తూ ఉన్నాం. ఇదిగా వారి మహనీయుల్ని స్మరించుకుంటూ వారి యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టే విధంగా ముందుకెళ్తూ ఆ మహనీయుల్ని స్మరించుకోవడం మాకంతా సంతోషంగా ఉంది. అదేవిధంగా రేపు రానున్న ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున కూడా ఇంతే ఇదిగా చేసుకుంటూ దేశంలో ఉన్న దళిత బహుజనులందరూ కూడా ఏకతాటి మీద నడుస్తూ ఒకే విధమైన సమానత్వాన్ని మేమందరం కూడా చూపించుకుంటూ మా యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఆ మహనీయులను మళ్ళీ ఒకసారి మేము స్మరించుకుంటూ వారికి ప్రత్యేకమైన జై భీమ్ తెలియజేస్తున్నాం. జై భీమ్. ఏపీలో గ్రూప్ 2 మెయిన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ధ్రువపత్రాలను తనిఖీ చేసే తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్ 2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది. హైకోర్టు తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 905 గ్రూప్ 2 ఉద్యోగాల నియామకానికి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ సహా సాధారణ కోటాలో 2,517 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరందరికీ ధ్రువపత్రాలను తనిఖీ చేసే తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. గ్రూప్ 2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది. హైకోర్టు తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ కీని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు అధికారులు తెలియజేశారు. దళితులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొనియాడారు. బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలు గత 5 ఏళ్లు తూచా తప్పకుండా పాటించింది వైసీపీ ప్రభుత్వం అయితే వారి ఆశయాలను తూట్లు పొడిచింది కూటమి ప్రభుత్వమేనని విమర్శించారు. నగరంలోని గుణదల ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్
అరవ సత్యనారాయణ, కార్పొరేటర్లు నాగిరెడ్డి, వియాపు దుర్గారావు, వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ వివక్షకు గురైన దళిత, బడుగు, బలహీన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని కొనియాడారు. బాబు జగజ్జీవన్ రావు ఆశయాలను వైసీపీ పార్టీ కొనసాగిస్తోందని తెలియజేశారు. గత వైసీపీ పాలన జగజ్జీవన్ రావు అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ అన్ని రంగాల్లో దళితులకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం అమలు చేయలేక చేతులెత్తేసిందని మండిపడ్డారు. ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే స్వాతంత్ర సమరంలో కానివ్వండి, అదేవిధంగా మరీ ముఖ్యంగా దళితుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప నాయకులు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు. దేశ ఉప ప్రధానిగా అనేక సేవలు అందించి అనేక సంస్కరణలు తీసుకొచ్చి అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు ఇద్దరు గారు దళితులు ఒక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు గారు చదువుకోవాలి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, రాజ్యాంగ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని కోరుకున్న వ్యక్తుల్లో బాబు జగజ్జీవన్ రావు గారు మొదటి వ్యక్తిగా ఉంటారు. ఈ రోజుకి ఆయన చనిపోయిన ఆయన ఆశయాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తూ మరీ ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 5 సంవత్సరాల పరిపాలన మొత్తం గారు అంబేద్కర్ గారిది, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారు ఒక ఆశయాలకు అనుగుణంగా పరిపాలించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ దళితులు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన బాబు జగజ్జీవన్ రావు, అంబేద్కర్, జ్యోతిరావు పూలేల చరిత్ర ఉన్నంత వరకు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలని ఆ రోజుల్లోన బాబు జగజ్జీవన్ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, అలాగే జ్యోతిరావు పూలేరావు గారు కానివ్వండి, వీళ్ళ ఆశయాల్ని పుణుకుపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన అన్నది కొనసాగింది. ఏదైతే 5 ఏళ్ళు బడుగు బలహీన వర్గాలని ఉన్నత స్థానంలో తీసుకెళ్లటమే నా లక్ష్యం అన్న విధంగా పరిపాలన కొనసాగించారు. అదే రకంగా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందజేశారు. ప్రతి ఒక్క పిల్లల్ని విద్యావంతులు చేయాలి, మనం ఇచ్చిన ఆస్తి విద్య మాత్రమే అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రులు వైభవపేతంగా సాగుతున్నాయి. వసంత నవరాత్రులు 7వ రోజు సందర్భంగా ఎర్ర తామర పూలు, ఎర్ర గన్నేరు పూలు, సన్నజాజులతో జగన్మాతకు జరిగిన పుష్పార్చన నేత్ర పర్వంగా సాగింది. చైత్రమాసం సందర్భంగా బెజవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై వసంతోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 7వ రోజు నటరాజస్వామి ఆలయ ప్రాంగణం పూజా మండపంపై కొలువైన జగన్మాతకు ఎర్ర తామర పూలు, ఎర్ర గన్నేరు పూలు, సన్న జాజులతో అర్చక బృందం వేద మంత్రాల నడుమ పుష్పార్చన ఆగమోక్తంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధానాలయం నుండి పుష్పాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకులు, సిబ్బంది అర్చన ప్రాంగణంకి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకువచ్చారు. వరుస సెలవులు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురం, నయనవరం గ్రామాల్లో ధాన్యం కోసి ఆరపోసిన రైతులపై ప్రకృతి విలయం చూపించింది. నిన్న అకాలంగా కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసి నీట మునిగిపోయింది. కొంత ధాన్యం కాలువల్లోకి కొట్టుకు వెళ్లిపోవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నీళ్లలో కలిసిపోయిందని బాధతో రైతులు కన్నీరు కార్చారు. ప్రభుత్వంతో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించి తగిన నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్నారు. ఈ పరిస్థితి మరిన్ని గ్రామాల్లో కూడా పునరావృతం కావచ్చన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. వడగళ్ల వానలు, అకాల వర్షాలు వరుసగా పడుతుండటంతో పంటలను భద్రంగా నిల్వ చేయడం రైతులకు సవాలుగా మారింది. వర్షం వల్ల నా ధాన్యం అంతా సైడ్ కాలంలోకి కొట్టుకుపోయింది అండి. దయచేసి మరి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారికి, లోకేష్ బాబు గారికి తెలియపరచాలని ఈ విషయాన్ని ఎంతో ఇదిగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం లేట్ చేయటం వల్ల మేము ఇట్లా ఆభాసపాలైపోయామండి. మరి దీన్ని స్పందించి మరి రైతులందరినీ మీరు ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మీరే కొనుగోలు చేయాలని మరి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. మేము
తాడేపల్లి ఎంఆర్ఓ మానవత్వం చాటుకుని ప్రజల ప్రశంసలు పొందారు. ఉండవల్లి గ్రామం రెడ్ల బజార్లోని ఓ వృద్ధుడు తీవ్ర నీరసంతో అరుగుపై కుప్పకూలిపోయిన పరిస్థితిని గమనించిన స్థానికులు తాడేపల్లి ఎంఆర్ఓకి సమాచారం ఇచ్చారు. రాత్రి వానలో తడిసి చలితో వణుకుతున్న వృద్ధుడిని ఉదయం ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బందితో కలిసి చూసి చలించిపోయారు. వెంటనే ఎంఆర్ఓ అతనికి ఆహారం ఏర్పాటు చేసి వృద్ధాశ్రమంలో చేర్పించి కొత్త బట్టలు, టవల్స్ ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. తహసీల్దార్ చొరవకు స్థానికులు శుభాభినందనలు తెలుపుతున్నారు. తాడేపల్లి పరిధి ఉండవల్లి గ్రామంలోని రెడ్ల బజార్ ప్రాంతంలోకి గురువారం రాత్రి ఓ వృద్ధుడు నిస్సహాయ స్థితిలో చేరుకున్నాడు. గమనించిన స్థానికులు చలించి పట్టెడన్నం పెట్టి మంచినీరు ఇచ్చి నిద్రించడానికి దిండు, దుప్పటి ఇచ్చారు. అనంతరం తాడేపల్లిలోని పలువురు అధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రికి రాత్రి పెద్ద వర్షం విరుచుకుపడింది. ఈ వర్షంలో కూడా ఆ వృద్ధుడు పక్కనే ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి తలదాచుకోలేని పరిస్థితిలో తడిసి ముద్దయ్యాడు. తెల్లరేసరికి అరుగు మీద ఉండాల్సిన వృద్ధుడు రోడ్డు మీద చలిలో వణికిపోతూ కనిపించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య తన సిబ్బందితో హుటాహుటిన ఆ వృద్ధుని వద్దకు వెళ్లి తన పరిస్థితి చూసి చలించిపోయారు. వృద్ధుడిని పైకి లేపి అరుగు మీద కూర్చోబెట్టి తన గురించి ఆరా తీశారు. ఆ వృద్ధుడు స్పందించి తన పేరు బనగానపల్లె బావయ్యగా పరిచయం చేసుకున్నాడు. తన వయసు 75 సంవత్సరాలు అని, తనది ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వీరభద్రాపురం గ్రామం అని చెప్పారు. తనకు 6 సంతానమని, తన భార్య కాలం చేసిందని, తన కుమారులు పెద్ద సిద్ధయ్య, చిన్న సిద్ధయ్య అని ఎంఆర్ఓకు తెలియజేశారు. వృద్ధుడి పరిస్థితి చూసిన ఎంఆర్ఓ వెంటనే టిఫిన్ తెప్పించి ఆ వృద్ధునికి అందించారు. కళ్ళు సరిగా కనపడని సదరు వృద్ధుడు తడుముకుంటూ 2 ఇడ్లీ తిని తనపై జాలి చూపించిన ఎంఆర్ఓ సిబ్బందికి చేతులెత్తి దండం పెట్టి కంటతడి పెట్టాడు. తనను తన కన్నబిడ్డలే వదిలేశారని, పొట్టగూటి కోసం వలస వచ్చానని, దారి తెలియని స్థితిలో ఈ ప్రదేశానికి వచ్చానని చెప్పి కన్నీరు మున్నీరయ్యాడు. వెంటనే ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఆ వృద్ధుడిని తన కారులో ఎక్కించుకుని తాడేపల్లిలోని అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం వృద్ధాశ్రమంలో చేర్పించారు. రాత్రి వానకు తడిచిపోయిన వృద్ధుడికి 2 జతల బట్టలు, టవలు కొనిచ్చి ఆ ఆశ్రమంలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. తహసీల్దార్ చేసిన పనికి పలువురు అభినందించారు. మీ ఊర్లోనే ఉన్నారు, వీరభద్రాపురంలోనే. పొలం పని చేస్తారా వాళ్ళు? ఏం చేస్తారు వాళ్ళు? ఓకే ఓకే. మీ ఊరు పోతారా? పంపిస్తాము. మీ ఊరు వెళ్తారా? తీసుకెళ్తాం మిమ్మల్ని. వీరభద్రాపురం ఎక్కడో పంచుకుంటాము. మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందో అబ్బాయిది? తెలుసా? నెంబర్ చెప్పగలరా? జేబులో కాగితాలు ఏమైనా ఉన్నాయి? అందులో రాసి ఉంటుందా? ఎవరి దగ్గర ఉన్నాయి? పిల్లలు అంటే ఇక్కడ లేరు కదా, అక్కడ ఉన్నారు కదా. మీ జోబులు ఏం లేవా? కాగితాలు ఏదైనా చిన్న ముక్కలు, ఫోన్ నెంబర్ రాసినాయి? ఫోన్ నెంబర్ రాసుకున్న పుస్తకం ఉంటుంది కదా, లేదా? ఏం లేదా? ఫోన్ నెంబర్ ఒక్కటి కూడా లేదా మీ దగ్గర? బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని కేవీపీఎస్ ఆధ్వర్యంలో సికామణి సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆండ్రా మాల్యాద్రి మాట్లాడుతూ మోడీ సర్కార్ మతశక్తులను ప్రోత్సహిస్తూ లౌకికవాదానికి తూట్లు పొడుస్తుందని అన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నారని అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో పోరాడతామని స్పష్టం చేశారు. ఈరోజు దేశంలో మనవాద మతోన్మాద బీజేపీ అధికారులకు వచ్చిన మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత దేశంలో ప్రభుత్వ రంగం అనేది నిర్వీర్యమైపోతూ ఉంది. భారత రాజ్యాంగం మంటకలుపడుతూ ఉంది. ఒక పక్క ప్రైవేట్ రంగం పెరిగిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామంటే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, పెరుగుతున్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధించుకోవాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఈరోజు కేవీపీఎస్ పనిచేస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లోనే బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు వాటి సాధన కోసం పనిచేస్తామని చెప్పి కేవీపీఎస్ పిలుపునిస్తూ ఉంది. కుల వ్యవస్థ మీద రాజ్యాంగ హక్కులు అందరికీ అందాలని చెప్పి, అలాగే రిజర్వేషన్లు అందరికీ అందాలని చెప్పి, అందరికీ ఉద్యోగ అవకాశాలు సమానత్వం కోసం కృషి చేసిన సమతామూర్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో పాలక పార్టీల ఆశయాలను తొంగలో దొక్కుతున్నాయి. ఆ ఆశయాల్ని ఆయన కోరుకున్న సమాజానికి నిర్మించడం కోసం దళితులు, బలహీన వర్గాలు, ప్రజలందరూ ఐక్యంగా నిలబడాలని చెప్పి అదే ఆయనకి ఇచ్చే ఘనమైన ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తూ సమయం ఎంతో విలువైందని, సద్వినియోగం చేసుకునేవారే విజయాలు సాధించి ఉన్నతంగా ఎదుగుతారని ది టైమ్స్ గ్రూప్ సీఈఓ శివకుమార్ సుందరం అన్నారు. జీవితంపై ప్రతి ఒక్కరికి స్పష్టమైన దృక్పథం ఉండాలని, దానికి నైపుణ్యాలు తోడైతే ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు.
మొగల్రాజ్పురం పీబీ సిద్ధార్థ కళాశాల 50వ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించారు. ది టైమ్స్ గ్రూప్ సీఈఓ శివకుమార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థినని తెలియజేశారు. జీవితంపై ప్రతి ఒక్కరికి స్పష్టమైన దృక్పథం ఉండాలని, దానికి నైపుణ్యాలు తోడైతే ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్, అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్, డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ ఆచార్య రాజేష్, సి జంపాల తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ అధ్యాపకురాలుగా ఆంగ్ల విభాగాధిపతి శ్రీలత, ఉత్తమ విభాగంగా కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి టిఎస్ రవికిరణ్, ఉప విభాగాధిపతి సుధీర్, ఉత్తమ సపోర్టింగ్ స్టాఫ్ల కృష్ణరావులకు పురస్కారాలు అందించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. So therefore I am feeling extremely honored and extremely privileged to be participating in this great grand golden jubilee celebration of this institute. This institute has not only shaped my life, it has shaped my life of several students like me, and my hope and prayer is that when this institute celebrates its 75th celebration and similarly 100-year celebration, somebody from this institute should be standing on the stage and kind of being acknowledged of having been learned and grown in this institute. So it's an honor. Thank you so much. విజయవాడకి గర్వకారణం, ఎందుకంటే ఈయన ప్రాథమిక విద్య, కాలేజీ విద్య వరకు, ఆ తర్వాత సిఏ విజయవాడ బ్రహ్మాండ కంపెనీలో చేసి, ఆ తర్వాత ఆయన మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అవుదామనే ఉద్దేశంతో బాంబే వెళ్ళటం జరిగింది. బాంబే వెళ్ళి అక్కడ ఒక మల్టీనేషనల్ చార్టెడ్ అకౌంటెన్సీ ఫర్మ్లో చేరిన తర్వాత అక్కడి నుంచి ఆయన బెనెట్ అండ్ కాల్మన్ గ్రూప్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్లో చేరటం జరిగింది. ఆ చేరిన తర్వాత అప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాలు అదే సంస్థలో ఒక చిన్న స్థాయి ఉద్యోగిగా చేరి ఈరోజు సిఈఓ స్థాయి వరకు పెరగటం జరిగింది. అదంతా కూడా అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ టైమ్స్ యొక్క పబ్లిషింగ్ హౌస్ యొక్క సిఈఓని గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచి మేము ఆయన మెసేజ్ని స్టూడెంట్స్కి అందజేయాలని అనుకున్నాం. ఈ 50 సంవత్సరాల చరిత్రలో బాగా ప్రసిద్ధి చెందిన విద్యార్థులను మేము పిలిచి ఇలా సన్మానించి వారి యొక్క మెసేజెస్ ద్వారా ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలని ఒక ప్లాన్లో భాగంగా ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మా ఇలస్ట్రస్ అలమ్నీని శివకుమార్ సుందరం గారిని మేము సత్కరిస్తున్నాం. యోగా మరియు ధ్యానం వలన మానసిక రుగ్మతలను పోగొట్టుకోవచ్చునని ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లపనేని సత్యనారాయణ అన్నారు. కేవలం నడకే కాకుండా యోగా మరియు ధ్యానం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా మాతాజీ నిర్మల సహజ యోగా ప్రచార రథం కృష్ణా జిల్లా ఉయ్యూరు విచ్చేసిన సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావుతో పాటు మాతాజీ నిర్మల యోగా సభ్యులు పాల్గొన్నారు. ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీ కాలేజ్లో వాకర్స్ అసోసియేషన్ క్లబ్ సభ్యులకు యోగా మరియు ధ్యానం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ ప్రచార రథం కేసీపీ కాలనీతో పాటు ఉయ్యూరులోని అన్ని ప్రాంతాలకు పర్యటించి యోగా గురించి ప్రచారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ యోగా మరియు ధ్యానం వల్ల మానసిక రుగ్మత నుండి విముక్తి పొందవచ్చునని తెలియజేశారు. కేవలం నడకే కాకుండా యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. మాతాజీ నిర్మల సహజ యోగా ప్రచార రథం ఉయ్యూరు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు యోగాపై అవగాహన కల్పించడం మంచి కార్యక్రమమని చైర్మన్ తెలియజేశారు. ప్రజలకి ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు ఏజీ అండ్ ఎస్జీ కాలేజీలో వాకర్స్ అందరికి కూడా తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని పొద్దున్న 7 గంటలకి వ్యాయామం నడకతో పాటు జ్ఞానం కూడా చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలనేది కూడా అందరికి కూడా తెలియపరిచారు. ఈరోజు ఆరోగ్యం ఉండటం కోసం జ్ఞానం యోగా కూడా ఆరోగ్యం ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏజీహెచ్ఏ కాలేజీలో సహజ యోగ ధ్యానాన్ని వాకర్స్ అందరికీ కూడా నేర్పించారు. అదేవిధంగా ఈరోజు కేసీపీ క్వార్టర్స్లో కానీ మన పట్టణంలో అన్ని ఏరియాల్లో వాళ్ళు పర్యటించి ప్రజలకి ధ్యానాన్ని ఉచితంగా నేర్పిస్తూ
ఆరోగ్యం కోసం బాడీలో చక్రాస్ అంతా కూడా యాక్టివేషన్ అయ్యి అందరూ పాజిటివ్ వైబ్రేషన్స్తో పాజిటివ్ థింకింగ్తో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సహజ యోగా ధ్యాన సిబ్బంది ఈ కార్యక్రమంకి ఇచ్చేశారు కాబట్టి వాళ్ళకి స్వాగతం పలుకుతూ సలహా తీసుకుంటున్నాను. తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ఎప్పటికప్పుడు పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదిస్తూ వారి యొక్క ప్రవర్తన చదువు పట్ల తెలుసుకోవాలని బాపులపాడు మండల విద్యాశాఖ అధికారి రాంబాల్ సింగ్ అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి విశ్వభారతి పాఠశాల వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి విశ్వభారతి పాఠశాల వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రాంబాల్ సింగ్, గ్రామ సర్పంచ్ పిల్ల అనిత, విశ్వభారతి స్కూల్ కరెస్పాండెంట్ ఎస్డి లాల్, ప్రిన్సిపల్ ఫిరోజ్ ఖాన్, కేవీఆర్ కిషోర్, ప్రసన్న కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. దీంతో పాటు ప్రాథమిక విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి రాంబాల్ సింగ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ఎప్పటికప్పుడు పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదిస్తూ వారి యొక్క ప్రవర్తన, చదువు పట్ల ఉన్న శ్రద్ధ తెలుసుకోవాలని అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ పిల్ల అనిత మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను కట్టిపడేశాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.